ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ఒక కొత్త బిల్లునైతే తీసుకొచ్చింది. హేట్ స్పీచ్‌కి సంబంధించి ఒక కొత్త బిల్లుకి సంబంధించి సభలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. విపక్షాలు కూడా దాన్ని కొంచెం వ్యతిరేకించడంతో సెలక్షన్ కమిటీకి కూడా స్పీకర్ ఏదైతే పంపించడం జరిగింది. సో, ఈ హేట్ స్పీచ్ బిల్లుపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఎర్రోల్ల శ్రీనివాసరావు ఉన్నారు. ఎర్రోల్ల శ్రీనివాస్ ఉన్నారు. సో, అన్న ఏం చెప్తారు హేట్ స్పీచ్ బిల్‌కి సంబంధించి? ఒకవేళ హేట్ స్పీచ్ గురించి మాట్లాడితే నిజంగా ఒక జర్నలిస్ట్గా ఫస్ట్ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో చెప్పండి. శాసనసభలో అంటే ఎంతో అత్యున్నతమైనటువంటి సభ ఒక శాసనసభ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో ఈ ఈ ఈ శాసనసభలో మా జీవితాలు మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుందేమో, మా కోసం చర్చించేటువంటి అవకాశం దొరుకుతుందేమో, మా జీవితాలను మార్చేటువంటి బిల్లు పెడతారేమో అని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, విద్యార్థులు, పేదలు, నిరుపేదలు, అగ్రవర్ణ పేదలు అందరూ ఎదురు చూసేటువంటి వేదిక. అక్కడి నుంచి మనకు అందరికీ ఒక గొప్ప నిర్ణయాలు చేసేటువంటి వేదిక అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ. వాటిని వేదికగా చేసుకొని బూతులు మాట్లాడేటువంటి మీరు పండబెట్టి తొక్కుతాం, నారదీస్తాం, తోలు తీస్తాం, పేగులు తీసి మెడకేసుకుంటాం, బరాబరు తొక్కుతాం, మళ్ళీ తొక్కుతా, మళ్ళీ తొక్కుకుంటూ వస్తా, ఈ మాటలు మాట్లాడుతున్న వాటి మీద మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండయా? అంటే చెప్పడం కంటే పాటించడం కూడా బాగుంటుంది కదా. మీరు హేట్ స్పీచ్ మీద నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి? మంచిదే, కానీ మనం ప్రారంభం మొదలు పెడితే ఎవరి నుంచి చర్యలు మొదలు పెట్టాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచే మొదలు పెట్టాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద నుంచే మొదలు పెట్టాలి. ఇలా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుండని శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కొత్తగా అయిన ఎమ్మెల్యేలు కూడా ఇష్టారీతిగా వేట కొడవలు తీస్తాం, ఇంటికెళ్ళి కొడవలు తీసుకొస్తాం, కత్తుల కోలాటం ఆడతాం. ఏం మీరు ఫైల్ వాన్లను చూపించుకుంటా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి సభ నడిపే విధానం మీద దానికి స్పీకర్ గారు సపోర్ట్ చేయరు. ఇదా ఈ ఒక పక్క మీరు చట్టం తెస్తామంటారు, చట్టానికి విరుద్ధంగా మాట్లాడుతుంటారు, చట్టానికి విరుద్ధంగా మీ చేష్టలు ఉంటాయి. వాటిని మేము ప్రశ్నిస్తున్నందుకు, వాటిని వ్యతిరేకిస్తున్నందుకు మీకు నచ్చట్లేదు, మా ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేస్తారు. అంటే చెప్పేవాడికి ఎన్నున్నా వినేవాడికి వివేకం ఉంది కదా. ఇక్కడ ప్రజలకు మేము అడుగుతున్నాం, ప్రజల పక్షాన. బడికి అదే స్పీచ్ మీది, గుడికి పోతే అదే స్పీచ్, మహిళలతోనే అదే స్పీచ్, మాట్లాడితే మీది అదే స్పీచ్. మేము డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ మీరు తెచ్చినటువంటి చట్టం అమలైతే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి శాసనసభ్యుల మీద చర్యలు తీసుకుంటే ఈ చట్టానికి విలువ ఉంటుందని నేను అనుకుంటాను, ఈ చట్టానికి గౌరవం ఉంటుంది, ఈ శాసనసభకు గౌరవం ఉంటుందని నేను అనుకుంటున్నాను. చెప్తారు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని చాలా విషయాల్లో ట్రోల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటే కూడా డ్యాన్స్ చేస్తే కూడా గద్దరికి సంబంధించి ఒక కేఆర్ నాగరాజ్ అనే ఎమ్మెల్యే డ్యాన్స్ చేస్తే నన్ను కూడా ట్రోల్ చేశారు అధ్యక్ష అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే ట్రోల్ చేస్తే మరి ఎట్లా ట్రోల్ చేద్దా, లేకపోతే ట్రోల్ చేయమంటారా, ఏం చెప్తారు? మరి నేనేమంటున్నా, మీరు నాటకాలు వేసే టైం ఉందా, డ్యాన్సులు వేసే టైం ఉందా? మీరు నాటకాలు వేయనికి, డ్రామాలు వేయనికి, వేషాలు వేసి డ్రామాలు చేయడానికి, డ్యాన్సులు చేయడానికి గెలిపించిరా మిమ్మల్ని? ఒక పక్క ఇంత సీరియస్గా మీకు చర్చ జరుగుతుంటే మీ డ్రామాలు, మీ నాటకాలు చూడడానికి ప్రజల మిమ్మల్ని శాసనసభకు పంపింది? అడగద్దా మేము? ఒక పక్క నీళ్లు లేక, ఒక పక్క కరెంటు సరిగ్గా ఇయ్యక, ఒక పక్క పెన్షన్ రాక, ఒక పక్క విద్యార్థులు నాణ్యమైన తిండి లేక చనిపోతూ ఉంటే సిగ్గు లేకుండా డ్యాన్సులు చేసుకుంటా మమ్మల్ని ట్రోల్ చేసినట్టు జనం చేస్తారు. జనం కడుపు మండినప్పుడు బరాబరి చేస్తారు. మీరు తప్పులు చేసినప్పుడు ఎట్లా అంగీకరిస్తున్నారో, మీరు ఎప్పుడైతే ఒప్పులు చేసినప్పుడు మీరు వెనకేసుకొచ్చుకుంటున్నారో, తప్పులు చేసినప్పుడు కూడా మీరు అంగీకరించాలి కొన్ని. అప్పుడు మీరు చేసేటి వాటికి అది ఉంటుంది కదా. కానీ మీ ఇష్టం వచ్చినట్టు తాగుతాం, తింటాం, తందనాలు ఆడతాం, సాబన్ వదిలేసి అంటే ప్రజలు డెఫినెట్గా మాట్లాడుకుంటారు కదా, చర్చించుకుంటారు కదా. మాకు అడ్డం ఏది ఉండద్దు, మేము మాట్లాడిన దానికి, మేము డ్యాన్సులు చేసినా, మేము క్లబ్లో పోయినా, మేము ఏం చేసినా మాకు ప్రజలు అడగద్దు, మాకు ఏ లీడర్ అడగద్దు, ప్రతిపక్ష నాయకుడు ప్రజలు అడగద్దు, ఓటర్ అడగద్దు, ఎవ్వరు అడగద్దు అనేసి చట్టాలు చేసుకోండి.
అందుకనే మేము ఇలా గెలిపించింది. ఈ రాష్ట్ర శాసనసభ 10 రోజులు జరిగిందనుకో, ఈ 10 రోజులల్లా అసలు ఈ ప్రజలకు ఏమి ఇచ్చిండ్రో చెప్పండి. నేను అడుగుతున్నా స్ట్రేట్ అవే క్వశ్చన్. 10 రోజులల్లా ఈ శాసనసభ నుండి మనం తిరిగి ప్రజలకు ఏమి ఇచ్చినాం? ఏమొచ్చింది ప్రజలకు? ప్రజల పక్షాన మేము మాట్లాడుతుంటే మా గొంతులు కట్ చేసిండ్రు మా శాసనసభలో ఎమ్మెల్యేలు. మీరేమో మాట్లాడాల్సిన వాళ్ళు, విధి విధానాలు చేయాల్సిన వాళ్ళేమో మీరు రికార్డ్ డ్యాన్సులు వేసి డ్యాన్సులు చేస్తుంటారు, నాటకాలు వేసుకుంటుంటారు. ఇక్కడ ఇంత సీరియస్గా చర్చ జరుగుతుంటే మీరు నాటకాలు వేయడానికి మీకు మనసు ఎట్లా వచ్చింది అంటున్నా నేను. అది మీ నిజంగా మీరు ఆలోచన చేయాలి కదా. ఒక ప్రజల నుంచి వచ్చే వరకు, స్పందన వచ్చే వరకు ఎందుకు? చాలా సమస్యలు ఉన్నాయి, మాట్లాడుకోవాలని ఉండాలి కదా. మీరు మాట్లాడితే మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తాం, బెదిరించుడు, వెకిలి చేష్టలు చేసుడు. ప్రభుత్వం చెప్తుంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎప్పుడు భంగం కాదు, ఇది కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తీసుకొచ్చిన హెయిట్ స్పీచ్ బిల్ మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రశ్నించవచ్చు అని కూడా చెప్తుంది. మరి గదే ప్రశ్నించారు ప్రజలు కూడా. ఎమ్మెల్యేలు రికార్డ్ డ్యాన్సులు చేస్తుంటే, అరే నియోజకవర్గంలో చాలా పనులు పెండింగ్లు ఉన్నాయి, మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు, ఇయ్యలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, చక్కగా ఇయ్యలేదు. 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. 2,000 పింఛన్ 4,000 చేస్తా అన్నారు, చేయలేరు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, ఇయ్యలేదు. 5 లక్షల విద్యా భరోసా ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. మా విద్యార్థి స్టూడెంట్స్కి స్కూటీలు ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తా అన్నారు, ఇవ్వలేరు. మీరు రికార్డ్ డ్యాన్సులు చేస్తుండ్రు. ఒక పక్క విద్యార్థులు 130 మంది విద్యార్థులు గురుకులాలలో చనిపోయినరు, వాటి మీద స్పందన లేదు, వాటి గురించి రివ్యూ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ మందులు లేవు, సూది లేదు, దూది లేదు, వాటి గురించి స్పందన లేదు. మీరు ఎవరి కోసం మీ డ్యాన్సులు, మీ హంగామే, మీ నాటకాలు, మీ వేషాలు ఎవరికి కావాలి? ప్రజలు నీకు ఓటేసినోడు బరాబర్ నిలదీస్తాడు కదా. ఈ శాసనసభలో ఏమి ఇచ్చిండ్రు ప్రజలకు? ఒకదాని మీద, ఒక బిల్లు మీద స్పష్టంగా ఇచ్చిండ్రా? మాట్లాడగలిగినరా? మాట్లాడుతుంటే మన గొంతు నొక్కే ప్రయత్నం చేసిండ్రు. మీరు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించద్దు, మీరు చేస్తున్నటువంటి గోల్మాల్ టెండర్ల గురించి మాట్లాడద్దు, మీరు చేస్తున్నటువంటి ఇల్లీగల్ మైన్స్ గురించి మాట్లాడద్దు. ఏం మాట్లాడాలి? శాసనసభ ప్రతిపక్ష నేతలుగా మేము మాట్లాడే హక్కు ఉంటుంది కదా మాకు. ఏంటి ఎవరు ప్రశ్నించొద్దని చెప్పేసి బిల్ తీసుకొచ్చారు అనుకుంటారా? ఏం చెప్తుంది మరి ప్రభుత్వం? డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు, ఈ క్యాబినెట్ అంతా భయపడ్డది. మాట్లాడితే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎవ్వరు మాట్లాడకుండా, మేము కాదు, ప్రజల గొంతు నొక్కడానికే, ప్రతి పౌరుడిని గొంతు నొక్కడానికి తెస్తున్నటువంటి బిల్ ఇది. అంటే ప్రజలు వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను మాట్లాడకుండా మనిషి యొక్క స్వేచ్ఛను హరించేయడానికి కుట్ర చేస్తుండ్రు. ఒకవేళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన ఎవరెవరైతే మాట్లాడినరో వారి మీదే చర్యలు తీసుకుంటే ఈ చట్టానికి గౌరవం, విలువ, ఈ శాసనసభకు గౌరవం, ఈ ప్రభుత్వానికి గౌరవం, చట్టబద్ధత ఉంటుందని అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి, ఈ 10 రోజుల అసెంబ్లీ సమావేశాలు ఎట్లా అనిపించింది? మీరు ఒక యువ నాయకుడిగా మీకు కూడా అనిపిస్తుంది అసెంబ్లీలో అడుగుపెట్టాలని చెప్పేసి. ఈ సమావేశాలకు సంబంధించి ఏం నేర్చుకున్నారు? ప్రజలు ఏం గమనించారు? మీరేం గమనించారు? మరి ఇక్కడ ఏం నేర్చుకోలే, చూసేవాళ్ళు బూతులు నేర్చుకున్నారు, బూతులు చూసిండ్రు, అంతే తప్ప ఇక్కడ ఏం నేర్చుకోలే. ప్రజలకు ఏం ఒరగలే, దీన్ని ఎవడు పట్టించుకోలే. ఈ శాసనసభను వీళ్ళ ప్రవర్తన, వీరి యొక్క అహంకారం నెత్తికెక్కి దీన్ని ప్రజలు చీత్కరించారు. గిట్లాంటి వాళ్ళన ఇవాళ మనం గెలిపించింది. కత్తుల కోలాటం ఆడతాం, కండలు చూపిస్తాం, కొట్టుకుందాం, నీ సంగతి ఎంత చూస్తాం, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేస్తా, బట్టలు కూడా తెచ్చి కొడతా, ఇవా మీరు మాట్లాడే భాష? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదా ఇది? ఒక పక్క చట్టం తెస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఇంకో పక్కనేమో ఈ బూతులు మాట్లాడుతుంటారు. ప్రజలు వీటిని చూడడానిక మీ అసెంబ్లీ సెషన్? ఈ 10 రోజులల్లా ప్రతిపక్షం తరపున మాట్లాడుతుంటే గొంతు నొక్కేసిండ్రు. ప్రజలకు అందాల్సినటువంటి అనేక సమస్యల మీద, అనేక పథకాల గురించి మాట్లాడుతుంటే గొంతు నొక్కేసిండ్రు. వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకొని మళ్ళీ పాత పాటే పాడిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారం, సంస్కృతి. ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏం చేయలే, రాబోయే 2.5 ఏళ్ళల్లో కూడా ఏం చేయదు. వీళ్ళు టైంపాస్ చేసి అక్రమంగా దాచుకుంటారు. మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అనే క్లారిటీ వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి
వాళ్ళకి ఇట్లే టెండర్లు, కమిషన్లు, కరప్షను, ఇల్లీగల్గా భూములు గుంజుకుంటారు, కబ్జాలు చేసుకుంటారు, ఇల్లీగల్గా మైన్స్ తోని ప్రభుత్వ సొమ్మునంతా కూడా దోసుకుపోతారు. వీళ్ళని అడిగితే అక్కాస్తోని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది తప్ప ఈ 10 రోజులల్లా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం. ఈ బడ్జెట్లో ఏం చెప్పలే ప్రజలకు, ఆశతో భంగపడ్డారు తెలంగాణ ప్రజలు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ 10 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏదైతే హేట్ స్పీచ్ బిల్లుకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిందో, ఒకవేళ కనుక హేట్ స్పీచ్ బిల్లు చట్టం అమలైతే మొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మాట్లాడుతున్నారో మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలా టార్గెట్ చేస్తున్నారో గతంలో కూడా చూసాం. ఒకవేళ చట్టం కనుక అమలైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫస్ట్ చర్యలు వాళ్ళ మీద ఉన్న తర్వాత చట్టం అమలు కావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ 10 రోజులకు సంబంధించి అసెంబ్లీ ఏదైతే జరిగిందో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ₹1 లాభం కూడా జరగలేదు. అసెంబ్లీ సమావేశాలు కూడా ఈసారి తెలంగాణ ప్రజలు చాలా లైట్గా తీసుకున్నారని చెప్పేసి కేవలం ప్రతిపక్షాల గొంతును నొక్కడానికే ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలతో పాటు అటు ప్రజలు కూడా మాట్లాడకుండా ఉండదు. ఏదైతే హామీలకు సంబంధించి ప్రజలు కూడా తిరగబడుతున్నారు. సో ప్రజలను భయపెట్టడానికే ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజల్ని భయపెట్టాలని ప్రభుత్వం చూసింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. హామీలకు సంబంధించి అమలయ్యే వరకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి ఎర్రవెల్లి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.